అందరికీ నమస్తే అండి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఈరోజు తెల్లవారుజామున 3:30-4 గంటల మధ్యలో కర్నూలు సమీపంలో దారుణమైన ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బస్సు ఇలా వెళ్తోంది, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వర్షం ఎక్కువ పడుతుందంట, ప్లస్ చీకటిగా ఉంది, ఏం తెలియలేదు. మరి ఆ టూ వీలర్ రాంగ్ రూట్లో వస్తుందో ఏం జరిగిందో కానీ ఆ టూ వీలర్ ఏమో ఆ స్పీడ్కి బస్సు లోపలికి వెళ్ళిపోయి బస్సు ఫ్రంట్ ఒక 20% లోపలికి వెళ్ళాక ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ దగ్గర టూ వీలర్ అతుక్కుపోయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ వ్యాపించిన మంటలు కొన్ని క్షణాల వ్యవధిలో బస్సు మొత్తం ధారాళంగా వ్యాపించాయి. సో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బస్సు దగ్ధమైపోయింది. బస్సులో 39 మంది ప్రయాణికులు ఉంటే అందులో 12 మంది అప్పటికప్పుడు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అప్పటికప్పుడు అద్దాలు పగలగొట్టు కానీ ఎమర్జెన్సీ ఈ విండో ద్వారా కానీ బయటకు వచ్చారు. మిగిలిన వాళ్ళు ఆల్మోస్ట్ 19 మంది చనిపోయారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంమంత్రి అనిత గారు అఫీషియల్గా చెప్తున్నారు 19 మంది చనిపోయారని. కానీ రకరకాల మీడియా రిపోర్ట్స్ ఏంటంటే 20 మంది 21 మంది చనిపోయినట్టు చెప్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఒక చాలా దారుణమైన నిజాలు ఉన్నాయి. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఎప్పుడూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటాయి, ఎప్పుడు రూల్స్ ఫాలో అవ్వవు. ఈవెన్ ఈ ప్రమాదం జరిగేసరికి దీనికి సంబంధించిన అనేక ఉల్లంఘనలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అందులో మొదటి ఉల్లంఘన, బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు. లాస్ట్ ఇయరే ఫిట్నెస్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయిపోయింది, మళ్ళీ వాళ్ళు తీసుకోలేదు. అలాగే ఇన్సూరెన్స్ లేదు. ఏమంటే మనం టూ వీలర్ తీసుకుంటేనే ఇన్సూరెన్స్ కోసం పోలీసులు మనల్ని ఆపుతారు, ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్ వేస్తారు. అలాంటిది ఇంతమంది ప్రయాణికులను పట్టుకొని రోజు నేషనల్ హైవేల మీద తిరుగుతున్న బస్సుని ఎవడో ఆపలేదా, ఎవడో చెక్ చేయట్లేదా? దానికి ఇన్సూరెన్స్ లేదంట, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అలాగే బస్సు ఎక్కడో డామినెంట్ డయ్యూలో రిజిస్ట్రేషన్ జరిగింది, ప్లస్ ట్యాక్స్ వ్యాలిడిటీ లేదు. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది అంటున్నారు, అది వ్యాలిడిటీ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయిందని కొంతమంది చెప్తున్నారు. ఇందులో నిజాలేంటో తెలియాలి. అలాగే ఓన్లీ సైబరాబాద్ పరిధిలోనే ట్రాఫిక్ ఉల్లంఘనలు చలాన్లు చాలా ఉన్నాయంట. ఈ బస్సు 3 రాష్ట్రాల్లో తిరుగుద్ది. ఇటు తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ నుంచి కర్ణాటక వెళ్తుంది అనమాట. 3 రాష్ట్రాల పరిధిలో ఏ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. సో దీనికి కారణం ఏంటంటే వేమూరి కావేరీ ట్రావెల్స్ అంటే కొంచెం పెద్ద ట్రావెల్స్. ఇప్పుడు ఒకప్పుడు కేసినేని ట్రావెల్స్ ఎంత హవా ఉండేదో ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ అంత హవా ఉందన్నమాట. సో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే 16 దర్యాప్తు బృందాలు ఉన్నాయంట. 16 దర్యాప్తు బృందాలతో కాస్త నిశితంగా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారంట. ఎందుకంటే క్షతగాత్రులు ఎవరు, మృతులు ఎవరు, వాళ్ళకి డిఎన్ఏ పరీక్షలు చేయడం, డిఎన్ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని, ప్రమాదానికి కారణాలు అన్వేషించేందుకు 4 బృందాలు పనిచేస్తాయని, రసాయన విశ్లేషణల కోసం 2 బృందాలు పనిచేస్తాయని చెప్పారు. అలాగే ప్రభుత్వం తరపున 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత కదలిక ఉంది, వాళ్ళు కూడా ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. ఇందులో చాలా దారుణమైనవి ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన 4, వాళ్ళు గొల్ల రమేష్ 35 సంవత్సరాలు, ఆయన భార్య అనూష 30 సంవత్సరాలు, కుమార్తె మన్విత 10 సంవత్సరాలు, కుమారుడు మనీష్, వీళ్ళు చనిపోయారనమాట. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళకు సంబంధించి అలాగే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోయారంట. అందులో గన్నమనేని ధాత్రి, ఈమె బాపట్ల జిల్లా ఇంకోలు మండలం పూసపాడుకు చెందిన అమ్మాయి. తెలంగాణలోని యాదాద్రి జిల్లా గొండాల మండలం పస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి కూడా చనిపోయారు. వీళ్ళిద్దరూ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ధాత్రి ఇటీవల హైదరాబాద్లోని పెదనాన్న ఇంటికి వచ్చారు. అక్కడ నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే అనూష రెడ్డి దీపావళి కోసం స్వగ్రామానికి వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నారనమాట. అది ఇలా చాలా దారుణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 16 చలాన్లు ఉన్నాయంటండి. తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. 23,120 రూపాయలు ఫైన్ ఉంది. అసలు ఒక టూ వీలర్ వెళ్తేనే ట్రాఫిక్ పోలీసులు ఆపేసి చలాన్లు చెక్ చేసి అది కట్టే వరకు బండి ఎవరు, బండి తాళలేవరు. ఒక రోజు దాదాపుగా 40 మంది ప్రయాణికులను తీసుకెళ్లే బస్సుకి
16 చలాన్లు పెండింగ్లో ఉన్నాయంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదంటే ఏంటి చూసుకోండి. 2024 జనవరి నుంచి 2025 అక్టోబర్ వరకు, అంటే దాదాపుగా సంవత్సరంన్నర నుంచి వీళ్ళు చలాన్లు క్లియర్ చేయట్లా. అయితే బస్సు ఫిట్నెస్ బాగానే ఉంది అని చెప్పి ఏపీ రవాణా శాఖ చెప్తున్నారు. డీడీ అంటే డామినెంట్ డయ్యూ రిజిస్ట్రేషను 01N9490 నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిందంట. కావేరీ ట్రావెల్స్ పేరు రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న బస్సును డామినెంట్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్గానే ఉంది, అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉంది అని ప్రభుత్వం చెప్తోంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది అని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం చెప్పడమైతే ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అన్నీ ఉన్నాయి అని, కానీ అక్కడ లోకల్లో పరిశీలించిన వాళ్ళు పోలీసులు ప్రాథమికంగా చెప్పింది ఏంటంటే ఇన్సూరెన్స్ అయితే లేదు అని. ఇది అంటే భిన్నమైన వాదనలు వస్తున్నాయన్నమాట. సో అంటే దీని మీద దర్యాప్తు బృందాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత తెలుస్తాయి. సో ఇక్కడ ప్రయాణికులు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, పెద్ద ఎత్తున పొక్కమ్మేసింది, ఏం జరిగిందో తెలియలేదు, చీకట్లో ఏది మాకు సరిగ్గా కనిపించలేదు, వెనుక వైపు అద్దం నుంచి మేము అతి కష్టమైన దూకామని చెప్పి వెనుక వైపు అద్దం పగలగొట్టి దూకారంట. అట్లా దీనికి సంబంధించి రకరకాలు వస్తున్నాయి. ఇక్కడ సీఎం గారు కూడా స్పందించారు, ఈవెన్ తెలంగాణ సీఎం గారు స్పందించారు. ఇది ప్రస్తుతానికి బస్సు ప్రమాదానికి సంబంధించిన ఘటన. థ్యాంక్ యూ.